చెయ్యాలి పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ సైడ్ 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 ప్లీజ్ జనక 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 ఆడబోయే ఆటకింత సైడ్ ఇవ్వాలి జనక 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 గెలవబోయే మ్యాచ్ కింత సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ వి ఆర్ ద లార్డ్. ఒక అబ్బాయి తెల్లవారుజాము 4 గంటలకు లేచి చదువుకుంటున్నాడంటే అది మార్చి అర్థం. అదే ఒక అమ్మాయి 4 గంటలకు లేచి చదువుకుంటుందంటే అది సెప్టెంబర్ అర్థం. కానీ ఆడియన్స్ అందరూ టీవీ ముందు కూర్చుని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ అవుతున్నారంటే వాళ్ళు సూపర్ బీన్ చూస్తున్నారని అర్థం. ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదామా? నలుగురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళలో నవరసాలు బయటికి తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను. మరి వాళ్ళని జడ్జ్ చేయడానికి, వాళ్ళని తికమకమైన మాటలతో కన్ఫ్యూజ్ చేసి ఎంటర్టైన్ చేసి ఫుడ్ గురించి చాలా చాలా విషయాలు చెప్పడానికి మా సూపర్ ఫుడీ కిషోర్ దాస్ గారు కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ మా సూపర్ ఫుడీ కిషోర్ దాస్ గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. ఈ మధ్య కాలంలో మీరు తిన్న బెస్ట్ ఫుడ్ ఏంటి సార్? పెరుగులో చక్కెర వేసుకుని బాగా కలిపి దానిపైన రసం వేసి రసం కలపకుండా పైనే తిన్నాను. టేస్ట్ ఎలా ఉంది? అబ్బో కెవ్వు కేక కెవ్వు కేక. అండ్ మన పార్టిసిపెంట్స్ కూడా రెడీ ఉన్నారు, పిలిచేద్దాం. లెట్స్ కాల్ అపాన్ అవర్ ఫస్ట్ పార్టిసిపెంట్ శివరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఏంటి మ్యామ్ ఉన్నారు? ఏ కాలేజ్ చేశారు? ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాము. లెట్స్ ఇన్వైట్ అవర్ నెక్స్ట్ పార్టిసిపెంట్ సుప్రియ. నీ నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం, నీ నడకలోనా ఉందే ఓ తాళం, చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే. లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే లాగే లాగే. హలో సుప్రియ. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. చాలా బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? నాది బిజినెస్ ఉంది, బీపీఓ. ఏ స్కూల్లో చదువుతున్నావు? అయిపోయింది సార్ స్కూల్. సరే, తర్వాత పార్టిసిపెంట్ పిలిచేద్దాము. లెట్స్ ఇన్వైట్ అవర్ నెక్స్ట్ పార్టిసిపెంట్ మౌర్య. ఏంటి ఆయనకి విరంబరుడు ఎలా నమస్కారం పెట్టారు? తాతగారు కదా అందుకే. తాతగారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మొన్న ఆయన పెళ్లికి వెళ్తే ఆ పెళ్లి కూతురే మా గురువు గారితో లేచిపోవడానికి చెప్పండి గురువు గారు. 30 ఏళ్ల నుంచి నన్ను తాతయ్య అంటున్నారు. ఈ రోజా? నో వరసలు. ఇక్కడ ఎంత కాకపట్టినా సరే మీ ఫుడ్ నాలెడ్జ్ మీద మొత్తం అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాత పార్టిసిపెంట్ కూడా పిలిచేద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ నెక్స్ట్ పార్టిసిపెంట్ మమత. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకనా స్కూల్ లాంటి పప్పాయో మేరే దిల్ ఇంతనక డాన్స్ ఆయో. ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పనా? ఎప్పుడు చూసినా టీవీలో అరకిలో మినప్పప్పు, పావు కేజీ కందిపప్పు అంటూ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పే షోస్ ఉన్నాయి. కానీ అసలు మనకి ఇష్టమైన ఫుడ్ ఏం తినాలి, ఎలా తినాలి, తింటున్నందుకే ఒక షో ఉండి తినడానికే ప్రైజులు ఇచ్చే గేమ్ షో లేదు కదండి. అదే మన షో సూపర్ భీమ్ గజయిటుగాలు. అయితే సూపర్ భీమ్ టైటిల్ కొట్టాలంటే 4 రౌండ్స్ క్రాస్ చేయాలి. ఫస్ట్ రౌండ్ ఇస్ జల్దీ ఫైట్. సెకండ్ రౌండ్ నేను మీకు తెలుసా. థర్డ్ రౌండ్ పంటి కింద పజిల్. అండ్ ఫోర్త్ రౌండ్ ఇస్ లెట్స్ డూ కుమ్ముడు. అలా 4 రౌండ్స్ క్రాస్ చేసుకుని ఎవరైతే ఫైనల్ రౌండ్ కి వెళ్లి సూపర్ భీమ్ టైటిల్ కొడతారో వాళ్ళకి టైటిల్ తో పాటు బోల్డ్ అని ఎక్సైటింగ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో నాకు తెలుసు అందరూ రెడీగానే ఉన్నారు కదా? ఫుల్ రెడీ. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్ జల్దీ ఫైట్.
సో జల్దీ 5 రౌండ్ గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జల్దీ 5 రౌండ్ ఏంటి అంటే ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఇక్కడికి వస్తారు, మీ కళ్ళ ముందు ఒక టేబుల్ పెడతాము, టేబుల్ మీద 10 డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, కుక్డ్, అన్కుక్డ్, రా ఏమైనా కావచ్చు. నేను మీకు బ్లైండ్ ఫోల్డ్ చేసేస్తాను, మీరు స్మెల్ చేయొచ్చు, తినొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, బట్ ఐటమ్ అయితే మీకు కనిపించదు. ఓకే, సో జల్దీగా ఆ 5 ఐటమ్స్ ని మీరు కనిపెట్టగానే మీ టైం లాక్ అవుతుంది. తక్కువ టైంలో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి, ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళకి తక్కువ పాయింట్స్ వస్తాయి. ఈ రౌండ్ లో అయితే ఎలిమినేషన్ ఏమీ లేదు కాబట్టి మన ఫస్ట్ పార్టిసిపెంట్ శివరామ్ వచ్చేయండి. సో శివరామ్ కోసం జల్దీ 5 లో రాబోతున్న 10 డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అంటే చూద్దాం. శివరామ్ రెడీగా ఉన్నావా? ఎస్ మ్యామ్, రెడీగా ఉంది. ఎంత టైం లో కంప్లీట్ చేస్తావు? అది చూద్దాం మ్యామ్. అది చూద్దాం, మీరే చూడండి. ఆల్ ది వెరీ బెస్ట్ శివరామ్, అండ్ యూర్ టైం స్టార్ట్స్ నౌ. తెలియకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు బికాస్ ఇది మైదాపిండి మ్యామ్. బా తప్పు చెప్పావు. ఎంత ఈజీగా ఇచ్చారో కదా, చెప్పలేకపోతుంది. కమాన్ శివరామ్. ఎండు ద్రాక్ష ఇది. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇదేదో కెచప్ లాగా ఉంది. నాకు ఏం కాదు. కచప్. అది కచప్ కాదు, అంత తేలిగ్గా ఉంటుంది. హనీ. కరెక్ట్ ఆన్సర్. Very good. నెక్స్ట్ వన్. ఇడ్లీ పప్పు అంటారు కదా. మినపప్పు అంటున్నాడు కానీ కాదు అది. ఈ పప్పు పంజాబ్ లో పండుతుందిలే గానీ నెక్స్ట్ వెళ్ళు, చెప్పలేవు. తెలియకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. స్మెల్ చూడొచ్చు కదా. తులసి ఆకు మ్యామ్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఫాస్ట్ ఫాస్ట్ గా ఆడాలి. సరే బఠానీలు సార్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. వంకాయ. వంకాయ. కరెక్ట్ ఆన్సర్. భలే కనిపెట్టాడే. ఎంత టైం లో చేశాడంటే 1 minute 45 seconds. నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. చూద్దాం నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఎలా ఆడతారు. ఓకే, ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ సుప్రియ. మీరు బిజినెస్ అన్నారు, ఫుడ్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎలా ఎలా అంటే మీరు కుకింగ్ చేస్తారని చెప్పినట్టున్నారు. అవును. మరి ఏం వేస్తున్నామో, పప్పు వేస్తున్నామో, కారం వేస్తున్నామో తెలుస్తుంది కదా. తెలుస్తుంది తెలుస్తుంది కదా. మీ పైన నాకు కొంచెం హేటెడ్నెస్ ఉంది. ఎందుకు? మీరు నా ఫేవరెట్ ఫుడ్ ఏదైనా అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతున్నాగా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను మీకు. సో సుప్రియకి బ్లైండ్ ఫోల్డ్ చేశాను. ఇప్పుడు రాబోతున్న 10 డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అంటే చూద్దాం. సుప్రియ, ఆల్ ది వెరీ బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పల్లీలు. కాదు. కాదు అంటే ఎల్లో అండ్ ఎలా చెప్పేది, ఎల్లో. ఏం చేస్తారు దాంతో చెప్పు. చట్నీ. ఇది గసగస. గసగసాలు. కరెక్ట్ ఆన్సర్. ఏంటది? పసుపు అనుకుంటా. ఓకే, 2 కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. ఇది నాకు చాలా ఇష్టమండి. ఆనియన్. ఆనియన్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. తొందరగా క్విక్ గా చెప్పేసేయండి బికాస్ టైమ్ ఇస్ రన్నింగ్. పీనట్ బటర్. Very కరెక్ట్ good, ఆన్సర్. very good. ఒక్కటే. చెక్క. సుప్రియ చెప్పారు జల్దీ 5. ఎంత టైం లో చెప్పారంటే 52 seconds. సో సుప్రియ, ప్రస్తుతానికైతే మీరే మంచి టైమింగ్ సెట్ చేశారు. నెక్స్ట్ ఇద్దరు ఎలా ఆడతారో చూడాలి. అమ్మాయిల టైం అయితే అయిపోయింది. ఓకే. ఓకేనా? తర్వాత మౌర్య, రండి మీరే. సో మౌర్య, మీరు ఎంత టైం అనుకుంటున్నారు? మేబీ సుప్రియ కన్ బీట్ చేస్తాను. అంత లేదు లేవయ్యా.
ముందుంది ఇన్ ఫ్రంట్. క్రాకడైల్ ఫెస్టివల్. ఓకే, బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను. Okay. ఓకేనా? సో ఇప్పుడు మౌర్య కోసం జల్దీ ఫైర్ రాబోతున్న 10 ఫుడ్ ఐటమ్స్ ఏంటి చూద్దాం. Your time starts now. తెలియకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళిపో, టైం వేస్ట్ చేయకు. బఠానీ. నో నో, బఠానీ కాదు. జీలకర్ర. జీలకర్ర అంటున్నా. చాలా మంచిది అది. ఆవాలు. అల్లం. అల్లం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. దాన్ని నాకు సోయా సాస్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఏ చాలా ఈజీ అప్ప. నువ్వు రెండు ఒకేసారి తింటున్నావంటే ఒకటి తిని చెప్పు. పచ్చిమిర్చి. అదేమన్నా కారం వస్తుందా నీకు? రెండే చెప్పావమ్మా. అరే ఎల్లుల్లిపాయ. రేయ్ అమ్మా వాడి మొదటికి ఫస్ట్ ట్రై చేయలేదు అసలు నువ్వు. చెప్పు. ఇది చాలా మంచిది, ప్రోటీన్ ఉంటుంది. గుండు. నా గుండు. నువ్వు చెప్పావు ఏదో ఆవాలన్నావు దాన్ని కదా. ఒకసారి తిని మళ్ళీ చూడు. అది మళ్ళీ ఒకసారి తిను, మళ్ళీ తిను. డైజెషన్ కి ఉపయోగపడుతుంది. కడుపు నొప్పి వస్తే ఇస్తారు అది యాక్చువల్లీ. రే మళ్ళీ ఆలోచించి క్లూ ఇస్తున్నాను. డైజెషన్ కి ఉపయోగపడుతుంది నాన్న. ఆవాలు. ఆవాలు డైజెషన్ కి ఉపయోగపడతారా? పోనీ వా 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 ఎత్తుకొట్టుకోరా. ఇలా వచ్చేసే ఈజీ అని చెప్తా. ఇది చెప్పు, చాలా ఈజీ ఇది. సాంబార్ పొడిలో వాడతారు దీన్ని. పేరు తెలియట్లేదా నీకు? అది కూడా ఈజీయే. తినొకసారి. ఇది ఉల్లిపొర. ఛీ! నా జీవితం మీద నాకు విరక్తి పడుతుంది. ఉల్లిపడ అలా విరుగుతుందండి. పోనీ అది వదిలేసే. నెక్స్ట్ దానికి సోయా సాస్. ఎన్నిసార్లు పెడతారయ్యా సోయా సాస్? సోయా సాస్ కాదు. నీకు ఏ టేస్ట్ తెలుస్తుంది? టేస్ట్ పోయేంత గొప్ప వంటకాలు ఏమి లేవు. అంత పెద్ద టేస్ట్ ఉన్నవి కాదు, నార్మల్ గా ఉంటాయి టేస్ట్ అన్ని. మీటా. కళ్ళ గద్దలు తీసినా ఇవి చెప్పలేడు. తీసే అయిపోయిందిలే. ఏంటిది? సోయాబీన్. ఎంత వీడు 52 సెకండ్స్ కన్నా ముందు చెప్పు. ఇంప్రెస్ అయిపోయారు. పో ప్లీజ్ టేక్ ఎ పొజిషన్. నెక్స్ట్ తర్వాత పార్టిసిపెంట్ మమత రండి. సో ఆయన ఎలాగో రికార్డులు బద్దలు కొట్టుకొని ఎన్నో రాయాలన్నా మేమే, తిరగరాయాలన్నా మేమే. సో ప్రెసెంట్ టార్గెట్ 52 సెకండ్స్ ఉంది. మీరు 51 చేసినా సరే మీరే రౌండ్ టాప్ అవుతారు. ఫైన్. సో మమత రెడీగా ఉంది, రికార్డ్ బ్రేక్ చేస్తుందని ఆశిస్తూ తన కోసం రాబోతున్న 10 ఫుడ్ ఐటమ్స్ అంటే చూద్దాం. ఎస్ మమత రెడీగా ఉన్నావా? ఆల్ ది వెరీ బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆవపిండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. బగారాలో వేసే జాపత్రి. వెరీ గుడ్ అమ్మా. ఇది పప్పు. ఇది అదే కరెక్ట్ గా దగ్గరకు వచ్చారు. పెసర్లు. అయ్యో కాదు. నెక్స్ట్ ఈజీ చూడండి. ఎల్లిగడ్డ. వెల్లుల్లిపై కరెక్ట్ ఆన్సర్. ఇంకా రెండే. సోయా సాస్. సోయా కాదు. జీలకర్ర. ఏ జీరా అది యాక్చువల్లీ చెప్పాలి. జీలకర్ర కాదు. సాజీరా.
కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి చెప్పాలి. దాన్ని ముట్టుకుంటే చెప్పేయచ్చు తెలుసా? తినమ్మా, కొంచెం తింటే చెప్పేస్తావు. అది ఈజీ. వాసన చూడండి. ఉల్లి. కాదు. నెక్స్ట్ ఐటమ్ ఊరికే చెప్తా అమ్మా, కొంచెం చేస్తా. ఇది అది మిర్చి సాస్ అంటున్నాం. కరెక్ట్ ఆన్సర్. అమ్మో, అయితే ఎంత టైం లో ఈ జల్దీ 5 కంప్లీట్ అయిందంటే 1 minute 44 seconds. ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. సో అలా జరిగింది జల్దీ 5 రౌండ్. అయితే రౌండ్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయంటే ఈ రౌండ్ లో అయితే ఎలిమినేషన్ ఏమీ లేదు కాబట్టి కొంచెం సేఫ్ జోన్ లోనే ఉన్నారు అందరూ. అయితే తర్వాత రౌండ్ నుంచి కషాయాలు ఉండబోతున్నాయి, ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. రెడీయా? సో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్ పేరు నేను మీకు తెలుసా. ఫస్ట్ రౌండ్ లో డిష్ ఏంటో మీకు కనిపించదు, బట్ ఈ రౌండ్ లో ఏంటంటే డిష్ కే మీరు కనిపించరు అనమాట. క్లోజ్ గా పెట్టేస్తాం డిష్. ఆ డిష్ ఏంటో మీరు కరెక్ట్ గా గెస్ట్ చేయాలి. దానికి సంబంధించిన 8 కాన్సిక్యూటివ్ క్లూస్ నేను ఇస్తూ ఉంటాను. ఏ క్లూ కైనా మీకు కరెక్ట్ గా ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి యూ గెట్ 40 points అండ్ రాంగ్ చెప్తే -10 points తో పాటు కషాయం షాట్ తాగాల్సి. కాకరకాయ ముక్కలు, ధనియాలు, మిరియాలు, సొంటి, ఉప్పు వేసి బాగా మరిగించి తయారు చేసిన కషాయం ఇది. సో కషాయాన్ని తప్పించుకోండి, స్కోర్ చక్కగా పెంచుకోండి. రెడీ కదా? Ready. ఫైన్. సో ఫస్ట్ డిష్ ఏంటో చూసేద్దాం. ఈ వంటకానికి సంబంధించిన ఫస్ట్ క్లూ చదువుతుంది. ఫస్ట్ క్లూ ఏంటి అంటే మొట్టమొదటిగా ఈ ఐటమ్ ని మోతీ మహల్ ఫేమ్ కుందన్ లాల్ గుజరాల్ డెవలప్ చేశారు అని అంటుంటారు. తర్వాత క్లూ ఏంటంటే పాకిస్తాన్ అండ్ పంజాబ్ రీజన్ లో ఇది మోస్ట్ పాపులర్ డిష్. పాకిస్తాన్ లో చాలా పాపులర్ అండ్ పంజాబ్ కూడా చాలా పాపులర్ అన్నమాట. ఇంకా ఏం రావట్లేదా బ్రెయిన్ లోకి? సరే, నెక్స్ట్ లో చదువు. ఐటీసీ హోటల్స్ లో బుఖారా రెస్టారెంట్స్ మెనూలో ఇది చాలా పాపులర్ డిష్. ఐటీసీ హోటల్స్ లో బుఖారా. హే, రిస్క్ చేసావు. థర్డ్ క్లూకే. ఓకే, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? తందూరి చికెన్ అయి ఉండొచ్చు. అంటే నాకు కన్ఫర్మ్ గా ఒక వర్డ్ చెప్తే అదే నేను లాక్ చేస్తాను. ఓకే, తందూరి చికెన్. నాన్ వెజ్ అని నేను చెప్పలేదు కదా. నువ్వు కషాయం ఇవ్వచ్చు కదా. సో శివరామ్, తండూరి చికెన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. మీకు -10 points. మీ స్పందన ఏమిటి దీని మీద? మాటల్లో చెప్పలేను. పక్కన ఉన్న వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తారా? అరే కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ లో ఏంటి అంటే ఇది ఒక వెజిటేరియన్ మెయిన్ కోర్స్ ఐటమ్. రోటీ, నాన్, కుల్చాలకు బెస్ట్ కాంబినేషన్. సుప్రియా బజర్ నొక్కారు. రెడీ ఆ కషాయంకి? ఒకసారి చెప్పండి ఆన్సర్. పలావ్. పులావ్ రోటీతో బాగుంటుందా? నేను మళ్ళీ చదువుతున్నా చూడండి. రోటీ, నాన్, కుల్చాలకు ఇది బెస్ట్ కాంబినేషన్ అన్నాను. చెప్పచ్చా ఇప్పుడు? ఒక కషాయం తాగి అప్పుడు చెప్పండి. గుడ్ లక్ అమ్మా, అందరూ ఆల్ ద బెస్ట్. తర్వాత క్లూ ఏంటంటే మినుములతో పాటు రాజ్మా కూడా యూజ్ చేస్తారు. బజర్ నొక్కింది సుప్రియ మళ్ళీ. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నౌ? దాల్ మఖ్ని. సో సుప్రియ దాల్ మఖని అన్నారు. నేను అదే ఆన్సర్ లాక్ చేస్తున్నాను. ఆ కషాయం అలా ఇవ్వమ్మా అమ్మాయికి. మఖని అని ఎలా చెప్పావు? మఖని అంటే అర్థం ఏంటి? మక్కన్ అంటే నార్మల్ గా బటర్. దాని మీద వేస్తారా? తడ్కా. పైన వేస్తారు. తింటున్న వాళ్ళం మాకు తెలియదు, వండిన వాళ్ళకే తెలుస్తాయి అవన్నీ. అసలు ఇందులో దాల్ మఖని ఉందా, ఇంకేమైనా ఉందా చూద్దాం. వేడి వేడిగా ఉంది దాల్ మఖని. కరెక్ట్ ఆన్సర్. అలా జరిగింది ఈ ఫస్ట్ డిష్ తో. తర్వాత డిష్ ఏముంటుందో అసలు ఏంటో కూడా చూసేద్దాం. నేను మీకు తెలుసాలో తర్వాత డిష్. ఎస్, తర్వాత డిష్ కూడా వచ్చేసింది. మరి ఈ వంటకానికి సంబంధించిన క్లూస్ చదివేస్తున్నాను. ఫస్ట్ క్లూ ఏంటి అంటే ఇది భారతదేశంలోని ఓ సిటీ పేరుతో పాపులర్ అయిన వంటకం. ఫస్ట్ క్లూకే రికార్డ్ రికార్డ్ రికార్డ్.
గుడ్. హైదరాబాద్ బిర్యానీ. మమతల తల్లి కషాయం తాగు తల్లి. కషాయం తాగింది అలా మార్కులు పోగొట్టుకుంది, మీరు మాత్రం పోగొట్టుకోకండి. తర్వాత క్లూ కూడా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రాంతాన్ని పాలించిన మహారాజుని ఇంప్రెస్ చేయడానికి ఒక క్రియేటివ్ వంటగాడు చేసిన ప్రయత్నం. సో హిస్టరీలో ఎవరికి మంచి నాలెడ్జ్ ఉంది? ఓకే, థర్డ్ క్లూ చదువుతున్నాను. ఈ డిష్ కి రిక్వైర్డ్ టెక్స్చర్ రావాలంటే ఆ వంటగాడికి గ్రేట్ స్కిల్స్ ఉండాలి. తర్వాత క్లూ ఏంటంటే దీంట్లో స్వీటనింగ్ ఏజెంట్ గా సింపుల్ సిరప్ ఆఫ్ షుగర్ అండ్ వాటర్ ని యూజ్ చేస్తారు. స్వీట్స్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మమత ఈసారి కరెక్ట్ చెప్పాలి నువ్వు. కమ్. ఆగ్రా స్వీట్ అంటారు కదా. ఆగ్రాలో బోల్డ్ స్వీట్స్ ఉన్నాయి. ఊరి పేరుతో ఆగ్రా పేఠ అలాగే ఉందా? ఆగ్రా కాజు తిల్క్లీ. కాకినాడ కాజా. మైనస్ పాయింట్లు పడుతున్నాయి మమత, నువ్వు సో కాకినాడ తొందరపడుతున్నావు. కాజు ఫిక్స్ చేస్తున్నాయి. కాకినాడ కాజా అనేది ఒక ఫ్యామిలీ చేసిన ఒక ప్రయోగం. సూపర్ డూపర్ ఐటమ్ అది. కరెక్ట్ సార్ చెప్పింది, అంత హిస్టరీ లేదు. సో కాకినాడ కాజా ఈజ్ ద రాంగ్ ఆన్సర్. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. సో అలా అది రాంగ్ అయింది. నెక్స్ట్ లో ఏంటి అంటే నెయ్యి, శనగపిండి అండ్ షుగర్ తో ఈ ఐటమ్ ప్రిపేర్ అవుతుంది. మైసూర్ పాక్. అమ్మో, మళ్ళీ కషాయం తాగుతామేం. సరే బజర్ నొక్కావు కాబట్టి ఒకసారి ఆన్సర్ చెప్పు. మైసూర్ పాక్. మైసూర్ పాక్. సో ఒకవేళ నేను యాక్చువల్ రివీల్ చేస్తున్నాను, మైసూర్ పాక్ ఉంటే మాత్రం అది తాగారు కాబట్టి మైసూర్ పాక్ ఇస్తా. అంటే నేను నాకు 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 రివీల్ చేస్తున్నాను, అసలు మైసూర్ పాక్ ఉందో లేదో చూద్దాం. మైసూర్ పాక్. ఇలా రా, వచ్చి మైసూర్ పాక్ తీసుకో. ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికెరా. ఓకే, మరి నేను మీకు తెలుసాలో థర్డ్ డిష్ ఏంటో చూద్దాం. ఎస్, లాస్ట్ డిష్ నేను మీకు తెలుసా. ఈ డిష్ కి సంబంధించిన ఫస్ట్ క్లూ. ఇది మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన పాపులర్ ఇండియన్ డిష్. తర్వాత క్లూ ఏంటంటే 14th సెంచరీలో అమీర్ ఖుస్రో అనే రాజు కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఫుడ్ ఐటమ్. ఏమై ఉంటుందో నాకు కూడా తెలియట్లేదు. ఈ రెండు క్లూల్లో అయితే అది రివీల్ చేయలేదు. నెక్స్ట్ క్లూ ఏంటి అంటే దీనిలో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ పొటాటో, గ్రీన్ పీస్, చాట్ మసాలా, ఉల్లిగడ్డలు. కొన్ని చోట్ల డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేస్తారు. ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ అవుతుందా? డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారట. నో బజర్సా? తర్వాత క్లూ ఏంటంటే సాధారణంగా దీన్ని మనం రకరకాల చాట్స్ తో తరచూ తింటుంటాం. ఓకే, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? కట్లెట్. ఎందుకు అనిపించింది అది కట్లెట్ అని? డిఫరెంట్ చాట్స్ యూస్ చేస్తారు కదా. అది మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఐటమ్ కాదు. సో సుప్రియా, యువర్ కట్లెట్ ఆన్సర్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. అరే అయ్యో పాపం. నెక్స్ట్ లో ఏంటి అంటే రిక్వైర్డ్ కంటెంట్ ను స్టఫ్ చేసిన తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. సమోసా. బజర్ నొక్కి చెప్పమ్మా. నొక్కిన మా వినిపించలేదా? ఆహా, అలా కాదు, నేను అడుగుతాను, నేను నొక్కుతాను. ఏయ్! ఏదో బ్యారర్ కి చెప్పినట్టు చెప్తుంది. ఓకే సరే, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సమోసా. సుప్రియ, కట్లెట్ అయితే కాదని చెప్పాను, తర్వాత సమోసా ఇప్పుడు మమత అనింది. నువ్వేమంటావు? అగ్రి. అగ్రీ విత్ హర్. మరి ఇందులో సమోసా ఉందా లేదో నేను రివీల్ చేస్తున్నాను. సమోసా. నేను ఫస్ట్ టైం నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు తెల్లారి లేవంగానే ఈ సమోసాలు జిలేబీ ఇస్తారు. అవునా? టిఫిన్ మార్నింగ్. నిజంగా మనకి ఎంత రోతగా ఉంటదంటే. మనకి స్నాక్ ఐటమ్స్ లో సమోసా అంటే చాలా బాగుంది. సాయంత్రం పూట పొద్దుగాలికి ఇవన్నీ ఆడ తింటాం భయ్. సో నేను మీకు తెలుసా
ఉన్నాయంటే బట్ ఇక ట్విస్ట్ ఏంటి అంటే లీస్ట్ స్కోరర్ ఎలిమినేట్ అవ్వాలి కదా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు 10 మార్కులే, ఏదో ఒకరి మొహరం టూ అనండి ఒకసారి చూసుకోండి. రండి ఇద్దరు రండి. वाला 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 मैं हूँ टैक्सी वाला ఒకడు బయటకు వెళ్ళండి. ముందు ఎవరు బయటకు వెళ్తారు? वाला 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 నేను ఒక ఐటమ్ పేరు చెప్తాను. ఆ పర్టికులర్ పదంతో ఇప్పుడు టమాటో అన్నాను అనుకో, నీకు టమాటా అనగానే ఏం గుర్తొస్తుంది? టమాటా కర్రీ, టమాటా ఉల్లిపాయల కర్రీ, టమాటా ఆలు కర్రీ, అట్లా ఒక పదం చెప్తాను. ఆ పదంతో ఏ ఐటమ్స్ మనకు తినడానికి ఉంటాయో నువ్వు టకటకా చెప్పాలి. 30 seconds టైం. రైస్, బిర్యానీ, అన్నం, తర్వాత ఇది నారియల్ రైస్, క్యారెట్ రైస్, ఇది పాలకూర అన్నం, తర్వాత ఇది ఆలు రైస్, చావల్, తర్వాత అవును ఇది వెజిటేబుల్ రైస్, తర్వాత ఇది ఫాస్ట్ ఫుడ్ లో చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్, తర్వాత ఇది డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, తర్వాత ఇంకా అయిపోయింది, డన్. ఎలా చెప్పాడు తెలుసా సార్? ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎన్ని చెప్పాడు సార్ అసలు ఈ అబ్బాయి? 11 చెప్పాడు, అందులో ఒకటి పోతుంది, 10. మరి ఆ అబ్బాయి శివరాం వస్తాడు ఇప్పుడు, తనని చెప్తాడో చూద్దాం. మీరు వెళ్ళిపోవచ్చు. నేను ఒక పదం చెప్పాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టమాటా అని అనుకో. టమాటా అనగా నీకేం కర్రీ గుర్తొస్తుంది? టమాటా కర్రీ ఒకటి చేస్తారు, టమాటా ఉల్లిపాయలు వేసి ఒక కర్రీ చేస్తారు, టమాటా రైస్ ఒకటి చేస్తారు, మరొకటి చేస్తారు, ఇట్లా ఏవో ఉంటాయి కదా 10, 20. నీకు ఒక టైం లిమిట్ ఇస్తాం. 30 సెకండ్లలో ఒక పదం నేను చెప్తాను, దానికి సంబంధించి నీకు ఏ ఐటమ్స్ గుర్తుకొస్తాయో చెప్పాలి. చక 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 నువ్వు ఒక హోటల్ పేరే చెప్తాడు, ఏముందంటే ఇడ్లీ, పూరి, ఉప్మా, దోశ, వడ, ఆ రేంజ్ లో చెప్పాలి. రైస్, వెజిటేబుల్ రైస్ అండ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ షాజాన్ పులావ్, ఇంకోటి నవరత్న పులావ్, కోకోనట్ రైస్, మిల్క్ రైస్ అండ్ పరమాన్నం. ఓకే, సో ఆయన 10 చెప్పారు, మీరని చెప్పారు ఎన్ని సార్? 8 చెప్పాడు. కాబట్టి మీరు ఎలిమినేట్ అవ్వాలి. ఐఎమ్ సో సారీ. ఏంటి నువ్వు ఫుల్ హ్యాపీయా? ఆడు అక్కడ గింగిరాలు తిరుగుతున్నాడు, మెలికలు తిరుగుతున్నాడు వాడు. సో మౌర్య సేఫ్ జోన్ లో ఉన్నాడు అండ్ ఈ రౌండ్ లో ఎలిమినేషన్ ఉంది కాబట్టి తక్కువ చెప్పింది శివరామే. కాబట్టి సో సారీ మీరు ఎలిమినేట్ అవుతున్నారు. సో ఒట్టి చేతులతో పంపించడం మాకైతే ఇష్టం లేదు కాబట్టి శాంజోస్ డోనట్స్ బార్ నుంచి యమ్మీ డోనట్స్ టు యూ. సో షోకి రావడం ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా ఫీల్ అవుతున్నారు? రౌండ్స్ చాలా బాగున్నాయి. Okay. సార్ ఇన్స్పిరేషన్ అండ్ స్టోరీ రౌండ్స్ ఏమైనా బాగానే ఉంటాయి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ప్లీజ్. సో అలా జరిగింది నేను మీకు తెలుసా. సో నెక్స్ట్ రౌండ్ పట్టు కింద పజిల్. ఈ రౌండ్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఇక్కడికి వస్తారు, మీ కళ్ళ ముందు డిష్ పెడతాం అండ్ చుట్టూ 10 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ పెడతాం అనమాట. ఆ 10 ఇంగ్రీడియంట్స్ లో 6 కరెక్ట్, 4 రాంగ్ అనమాట. కరెక్ట్ 6 పెట్టేస్తే 60 పాయింట్. ఏదన్నా రాంగ్ పెడితే ప్రతి ఒక్క రాంగ్ ఇంగ్రీడియంట్ కి మైనస్ స్కోరింగ్ లేదు, కానీ కషాయం షాట్ తాగచ్చు. ఎన్ని తప్పు పెడితే అన్ని షాట్లు చక్కగా తాగొచ్చు. అండ్ ఈ రౌండ్ లో ఎలిమినేషన్ లేదు, బట్ స్టిల్ స్కోర్స్ అనేవి లాస్ట్ రౌండ్ దాకా క్యారీ అవుతాయి. సో జాగ్రత్తగా ఆడండి. ఆల్ ది వెరీ బెస్ట్. 3 minutes లో రౌండ్ కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ పార్టిసిపెంట్ సుప్రియ వచ్చేయండి. పంట కింద బజ్ లో ఇప్పుడు సుప్రియ కోసం రాబోతున్న డిష్ అండ్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్యారెట్, బనానా, మైదా, ఆయిల్, బేకింగ్ సోడా, షుగర్, బటర్, వెనిగర్, గోధుమ పిండి, ఈస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ సుప్రియ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏం ఫిక్స్ చేశారు ఫస్ట్? గసగస. ఇది కాదు, ఇది కాదు. ఏంటి రకరకాల నవరసాలు చూపిస్తున్నారు ఇప్పుడు ఫేస్ లో? బేకింగ్ పౌడర్ అనుకుంటా అది. ఆయిల్ అయితే కాదు. ఇంకొకటి ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది. భలే తింటున్నారు అసలు. అది అంటే ఏంటో తెలిసిందా మీకు? ఐటమ్ కేకా లేకపోతే కేకే? అంటే ఏం ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి మీరు కేక్ తింటుంటే? గసగసాల ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే, బటర్ ఉంది, బట్ ఫ్లోర్
అది యాక్చువల్లీ గసగసాలు కాదు, ఈస్ట్ అది. మంచి అవకాశం కదా, మంచి మంచి ఐటమ్స్. అవును సార్, ఇప్పుడు సార్ అనుకుంటారు నాకెందుకు ఛాన్స్ రాలేదురా ఒక మంచి స్వీట్ ఐటమ్ పెట్టి చెప్పండి కరెక్ట్ గా అంటే ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేసి. ఓకే, మీరు ఫిక్స్ చేసినవన్నీ ఒకసారి నాకు పేర్లు చెప్పి ఫిక్స్ చేసేయచ్చు. ఈస్ట్, బేకింగ్ పౌడర్, షుగర్, బటర్. ఓకే, ఇంకో 2 పెట్టండి సో దట్ నేను ఎన్ని తప్పు ఎన్ని రైట్ చెప్తాను, సో దట్ అప్పుడు ఇంకా లాస్ట్ లో ఒక్క షఫుల్ చేసి ఛాన్స్ ఇస్తాను. డౌట్, ఒకసారో 2 సార్లు తింటే అర్థం అవుతుంది. మళ్ళీ పదే లేదు సార్, బనానా ఫ్లేవర్ ఉందో లేదో తెలియట్లే, అందుకనే. ఓకే, వాసన చూడు అంత. అందరూ కుళ్ళుకోవాలని కూడా కావాలని ఇలా ఛాన్స్ దొరికినప్పుడు వదలద్దమ్మా, కుమ్మేయడమే. కమా టైం ఇస్ రన్నింగ్. మేము 3 గంటలు ఇవ్వలేమ్మా, 3 నిమిషాలు ఇచ్చాం. తక్కువని పెట్టేసేయండి, ఎన్ని తప్పు ఎన్ని రేటు చెప్తాను నేను. సో ఏంటిది మీరు చేసింది? బనానా పెట్టారు అండ్ ఇది మైదా. ఈ 6 ఇంగ్రీడియంట్స్ తో ఐటమ్ ప్రిపేర్ అయింది అంటున్నారు. మరి ఫిక్స్ చేసిన 6లో ఎన్ని తప్పంటే, బట్ మీరు ఫిక్స్ చేసిన 6లో 2 తప్పు పెట్టారు తెలుసా. మీరు 2 షఫల్స్ ఇట్లా చేయాలి. సో కరెక్ట్ వీటి సైడ్ పెట్టేసి రాంగ్ వాటిని నెట్టేస్తే 60 వస్తాయి. ఇంకో మొక్క తినే ఐడియా వస్తుంది. తప్పు తినడంలో ఉన్న శ్రద్ధ ఈ సెలక్షన్ లో ఉంటే బాగుండేది. ఫ్లేవర్స్ లేకుండా హౌ కేక్ విల్ ప్రిపేర్ అయితే. సరే, బనానా ఉంచేస్తున్నారు కదా, అయితే మీరు తప్పు పెడతారేమో అన్న టెన్షన్ ఉందే, మామూలుగా లేదు. తీసామ్మా, అయిపోయింది, టైం అయిపోయింది. సో ఇది ఫిక్స్ చేస్తున్నారా లేకపోతే ఏమైనా చేంజెస్? ఫిక్సా? ఓకే, ఎన్ని కరెక్ట్ ఎన్ని తప్పు అంటే ఇవి చెప్పే ముందు ఐటమ్ పేరు చెప్తాను నేను. అదేంటో తెలుసా? క్యారెట్ బనానా కేక్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే బటర్ లేదండి, బటర్ బదులు ఆయిల్ వేశారు. అసలు ఇక్కడ ఎక్కడా ఈస్ట్ వాడలేదు, క్యారెట్ ఉంది. ఇది కరెక్ట్ 6 అన్నమాట. సరే, ఇందులో 2 తప్పున్నాయి కాబట్టి 2 కషాయాలు తాగాలి. సో సుప్రియ 2 తప్పు కాబట్టి 2 కషాయాలు తాగాలి. సో సుప్రియ 4 కరెక్ట్ పెట్టారు కాబట్టి యు గెట్ 40 పాయింట్. మరి తర్వాత ఆడే మౌర్య ఎలా ఆడతారో చూద్దాం. మౌర్య రండి. మౌర్య ఏంటి సంగతి, మనం పెడతామా 6 లేకపోతే? పంటి కింద పజిల్లో మౌర్య కోసం రాబోతున్న డిష్ అండ్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మైదా, కార్న్ఫ్లోర్, మినప్పప్పు, సోయా సాస్, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, ఉల్లికాడలు, కొత్తిమీర, చిల్లీ పొడి. మౌర్య ఏంటి 4 స్పూన్ తో రెడీగా వచ్చా? తినాలనిపిస్తుంది. చక్కగా తిను, బట్ ఎక్కువ తినకు. ఓకే, లాస్ట్ రౌండ్ లో తినాలి. అండ్ కరెక్ట్ గా 6 పెట్టేసి. గుడ్ లక్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సార్ నాకేమనిపిస్తుందంటే వీళ్ళని చూసి వీళ్ళకి నచ్చిన ఐటమ్స్ బాగా కనుక్కొని మన వాళ్ళు ఇంత మంచి యమ్మీ యమ్మీ రెసిపీ ప్రిపేర్ చేస్తారేమో అనిపిస్తుంది. అదేంటి తెలుస్తుందా, వెజ్జా నాన్ వెజ్జా? భేజా నాన్ భేజా? నువ్వు పెడుతున్నావు కూడా చెప్తా ఉండు బంగారం. వైల్డ్ థింకింగ్ చేయి, బయటికి లౌడ్ థింకింగ్ చేయరా.
లోపల మేము దాపెట్టారా? దాపెట్టాం లోపల. ఏముండదురా దాచిపెట్టడానికి, ఖజానా దాపెట్టాం. ఏదోటి పెట్టాయి అంత ఆలోచిస్తా ఉంటే. సరే ఒకటి ఫిక్స్ చేయి, నేను చెప్తా కదా ఎన్ని తప్పు ఎన్ని రైట్, అప్పుడు ఆలోచిస్తూ గానీ లాస్ట్ 20 సెకండ్స్. పెసరపప్పు. సరే ఈ 6 పేర్లు చెప్పు నాకు ఒకసారి. ఉల్లిపొర, సోయా సాస్, గ్రీన్ చిల్లీ, కార్న్ ఫ్లోర్, అల్లం పేస్ట్, ఓకే, పెసరపప్పు. ఓ పెసరపప్పు ఇలా ఉంటది మన ఊర్లో. పెసరపప్పు కాదా? అది పెసరపప్పు అంటారు బంగారం, మినప్పప్పు అంటారు. ఓకే, అయితే కరెక్ట్ పెట్టా. సో అలా జరిగింది. 6 పెట్టాడు, ఈ 6 కరెక్ట్ అనుకుంటున్నాడు. అయితే ఎన్ని తప్పులు ఉన్నాయంటే ఇందులో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 6 కరెక్ట్ అనుకున్నావు, కానీ ఇందులో 3 తప్పులు ఉన్నాయి. 3 కరెక్ట్ గా పెట్టావు. ఇప్పుడు చాలా సింపుల్ రా, ఒక పని చెయ్యి, ఆ 4గిట్లో 3 పెట్టాయి, ఒకటే మైనస్ అవుతుంది. చిన్న కామన్ సెన్స్ అది, తక్కువని పెట్టాయి, 4లో 3 పెట్టాయి, ఏదో ఒకటి. ఇప్పుడు ఆలోచించి దొరుకుతుంది ఆన్సర్. ఖచ్చితంగా 2 అందులో కరెక్ట్ కదా. ఎలా ఉందంటే నీకు ఎలాగో బుర్రలేదులే, అట్లీస్ట్ స్లిప్లు పెట్టినా పాస్ అవరా బాబు అన్నట్టుంది పరిస్థితి. వర్కౌట్ అవ్వలేదు. ఒరే నీకు అర్థం కాలేదు, నేను మంచి క్లూ ఇచ్చాను, మొత్తం కన్ఫ్యూజ్ చేసావు. ఐటమ్ పేరేంటి మౌర్య? మంచూరియా. నువ్వు కరెక్ట్, ఇది ఫైనల్ ఫిక్స్ అంటే ఆవిడ పేరు చెప్తుంది. మీరు ఫిక్స్ చేసినప్పటికీ ఒకటి రెక్టిఫై చేయగలిగారు, బట్ 2 తప్పులు ఉన్నాయి ఇందులో. సో 2 కషాయాలు తాగాలి. దేవ్ దేవ్ దేవుడా, ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా. అయితే ఇందులో ఏవి కరెక్ట్ అంటే చిల్లీ సాస్ లేదు, స్ప్రింగ్ ఆనియన్ కూడా లేదు, మినప్పప్పు ఉంది, మైదా కూడా ఉంది. ఇది పర్ఫెక్ట్ 6 అన్నమాట. అదేంటో తెలుసా? ఇడ్లీ మంచూరియా. ఇడ్లీ ఎంత ప్రిపేర్ చేస్తారు చెప్పు? అవును, స్ప్రింగ్ ఆనియన్ ఎలా తెలిసింది మీకు? అది అసలు లేదుగా అక్కడ. జాన్, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ ఉందా అందులో? చూడు జాన్, జాన్ చూడు. వావ్, ఇది నేను నమ్మలేకుండా ఉన్నాను. అసలు దానికి రెడ్ టేస్ట్ ఎలా వచ్చిందంటారు? జాన్ ఇడ్లీతో మంచూరియా కూడా చేస్తారా జాన్? ఓ మై గాడ్, దేవుడా, అలా జరిగింది. ఈ 6 అయితే డెఫినెట్ గా ఇందులోనే ఉన్నాయి అన్నమాట. సో 2 తప్పులు కాబట్టి 2 షాట్స్ తాగే. కమాన్. 2 తప్పులు ఉన్నాయి, బట్ 4 కరెక్ట్ గా పెట్టారు కాబట్టి యు గెట్ 40 పాయింట్స్. చాలా బాడారు, ప్లీజ్ టేక్ ఏ పొజిషన్. బట్ యాక్చువల్లీ 4 కరెక్ట్ పెట్టారు ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా. మమత ఏం చేస్తారు? మమత రండి. మమత కోసం ఇప్పుడు రాబోతున్న డిష్ అండ్ ఇంగ్రీడియంట్స్ ని చూసేద్దాం. మైదా, పాలు, బటర్, గార్లిక్, మొజరెల్లా చీజ్, ప్రాసెస్ చీజ్, షుగర్, హర్బ్స్, నూనె, మయోనీస్. ఓకే, సో మమత మీకోసం డిష్ కూడా వచ్చేసింది, ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్ సెట్ కాబట్టి చాలా బాడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూడగానే ఒక మంచి పాస్తా లాగా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి సార్ అంటూనే ఉన్నారు ఈ అమ్మాయికి మంచి నాలెడ్జ్ ఉంది, కరెక్ట్ గా పెడతారని అనుకుంటున్నాను. లెట్స్ సీ. కుకింగ్ ఐటమ్స్ అంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కటి ట్రై చేయాలి కదా. పాస్తా అనేది కొంచెం ఈజీగా చేసేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇంగ్రీడియంట్స్ కూడా బాగా తెలుస్తాయి వాళ్ళు రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే. 6 ఫిక్స్ చేశారు కాబట్టి 6 ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్పండి నాకు. మైదా, గార్లిక్, ఓకే, చీజ్, ఆయిల్ అండ్ ఇదే నాకు కొంచెం డౌట్ గా ఉంది. తెలియట్లేదా? అదే గచ్చూర్ మేతి అనుకుంటా, మేబీ మేతి అయి ఉండొచ్చు. ఈ 4 తప్పు అనుకుంటున్నారా? యాక్చువల్లీ వీటిని హెర్బ్స్ అంటారు. సో మీరు ఫిక్స్ చేసిన 6లో 3 తప్పులు ఉన్నాయి. ఓకే, 3 స్వాప్స్ చేయండి కరెక్ట్ గా. ఇంకో 2 స్వాప్ చేయండి. బటర్ పెట్టారు,
ఇవి లాక్ చేయనా? సో మమత ఫిక్స్ చేశారు. లాస్ట్ మూమెంట్ లో 3 తప్పులంటే 3 నుంచి అటు నడిపేశారు. బట్ యాక్చువల్లీ ఈ 6లో ఒక మిస్టేక్ ఉంది. ఎలాగో మనం లాక్ చేసేసాం కాబట్టి యాక్చువల్లీ మైనస్ లేదు, బటర్ ఉంది. సో ఒక్క కషాయం సో మీరు 5 కరెక్ట్ గా పెట్టారు కాబట్టి యూ గెట్ 50 పాయింట్స్. సో పంటి కింద పజిల్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయంటే లాస్ట్ అండ్ ద ఫైనల్ రౌండ్. లెట్స్ డు కుమ్ముడు. యాక్చువల్లీ లాస్ట్ రౌండ్ లో ప్రతి ఒక్కరి ముందు పెద్ద పెద్ద తాళీ ప్లేట్స్ పెడతాం అనమాట. తాళీ ప్లేట్స్ లో ఉన్న ఫుడ్ అంతా కూడా మీరు ఫుల్ గా కుమ్మేయాలి. అండ్ ఇదంతా 5 minutes లో జరగాలి. ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళకి 100 పాయింట్స్, తక్కువ తిన్న వాళ్ళకి 75, అందరికన్నా తక్కువ తిన్న వాళ్ళకి 50 పాయింట్స్. సో మీరు ఎంత తిన్నారో మాకు ఎలా తెలుస్తుంది అంటే ప్లేట్స్ వెయిట్ చెక్ చేస్తాం అనమాట. సో తాళీ ప్లేట్ మీకు ఇచ్చే ముందు వెయిట్ చెక్ చేస్తాం, మీరు తినిన తర్వాత చెక్ చేస్తాం. సో వెయిట్స్ బట్టి మీ భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. రెడీ కదా? ఏంటది? ప్లేస్ సెట్ చేసుకుంటున్నావా? రెడీ. సరే, అసలు నీకు రాబోతున్న తాళీ ప్లేట్స్ ఏంటో, వాటి వెయిట్స్ ఏంటో చూద్దాం. తాళీ ప్లేట్ వెయిట్ వచ్చేసి 2200 grams, అంటే 2 kgs 200 grams ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ as కబాబ్ ప్లాటర్. ఏమేమి ఉన్నాయంటే ఇందులో పన్నీర్ టిక్కా, చికెన్ టిక్కా, ముర్గ్ మలై కబాబ్, షీక్ కబాబ్, తంగడి కబాబ్, పాపడ్, ఆనియన్ సలాడ్ విత్ యమ్మీ యమ్మీ గ్రీన్ చట్నీ. సో ఇవన్నీ కూడా 5 minutes టైమ్ లో ఎవరు బాగా కుమ్ముతారో చూద్దాం. సో ఆల్ సెట్, రెడీగా ఉన్నారా? 3 పార్టిసిపెంట్స్ వచ్చండి అమ్మా. ఎస్, మీరు రెడీ, థాలీ కూడా రెడీ. ఎప్పుడెప్పుడు లాగిస్తారని వెయిట్ చేస్తున్నాయి అవన్నీ. ఆల్ ది వెరీ బెస్ట్ 3 of you. Your time starts in 3, 2, 1, go. అయిపోయింది. 1 more minute to go. 60 seconds. Come on.
2, 1 and time's up. ఆహా ఏమన్నా తిన్నారా? చాలా పాడారు. అయితే ఎవరు విన్నారో డిసైడ్ చేయాలంటే కొంచెం కష్టమే. వెయిట్స్ చూసే వరకు అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సార్ వెయిట్స్ చూద్దామా? ప్లీజ్ చెక్ ద వెయిట్. సుప్రియా ప్లేట్ వెయిట్ 1850 grams, అంటే ఆమె 350 grams తినింది. మౌర్య ప్లేట్ వెయిట్ 1830 grams, అంటే 370 grams మాత్రమే తిన్నాడు. మమతా ప్లేట్ వెయిట్ 2000 grams, అంటే ఆమె 200 grams తినింది. రిజల్ట్స్ టైం. మరి టైటిల్ విన్నర్ ఎవరు ఏంటి చూడాలంటే స్కోర్స్ చెక్ చేయాలి కదా. పార్టిసిపెంట్స్ ముగ్గురు వచ్చేయండి. Side, 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 please. స్కోర్స్ రివీల్ చేస్తాను, బట్ సార్ మీరు రావాలి. Side, 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 please. Side, 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 please. సో సెకండ్ రన్నర్ అప్ ని ఫస్ట్ రివీల్ చేస్తున్నాను. సెకండ్ రన్నర్ అప్ విత్ 150 points మౌర్య. వీళ్ళిద్దరిలో గెలిచిన ఆ అమ్మాయి విత్ 190 points ఇస్ మమత. కంగ్రాచులేషన్స్. శాంజోస్ వారి నుంచి డోనట్. శ్రీకన్య కంఫర్ట్ బార్ నుంచి 5 days ఫ్రీ కపుల్ కూపన్. ప్రియా పికిల్స్ వారి నుంచి హ్యాంపర్. మా ఓడి కోసం శాంజోస్ నుంచి యమ్మీ యమ్మీ డోనట్. సూపర్ భీమ్ టైటిల్ విన్నర్ షీల్ గోస్ టు మమత. కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా, ఇది నాటి మన కత్తి లాంటి ఎపిసోడ్ ఆఫ్ సూపర్ భీమ్ గజయిటుగాలో. మనకు ఫెంటాస్టిక్ ఎపిసోడ్ లో నేను మేము ఉంటా. అట్లా చెక్ సీ యు. గుడ్ నైట్. బాయ్. మీ బస్తీలో వినాయక చవితి అయితే నువ్వే స్టారా? అట్లేం లేదు. అది వినాయక చవితి డాన్స్ లో లేదు. ఉంది. ఫుడ్ ఇన్ అ రిచ్ గ్రేవీతో ఫుడ్ లవర్స్ కి నోరూరించే ఎక్సాటిక్ డిష్ ముర్గ్ మక్ని. ముర్గ్ మఖని అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఆయన కషాయం తాగాలని ఈ రోజు దినఫలంలో పొద్దునే చెప్పారు. అయ్యో పాపం